హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాతి ఉసిరికాయలతో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో పక్కా కొలతలతో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి రుచి అయితే. ఈ కొలతలతో కనుక మీరు కూడా ట్రై చేస్తే పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే తయారు చేసుకోవచ్చు. మరి ఈ నిల్వ పచ్చడి కోసం ముందుగా నేను ఇక్కడ 1 కేజీ రాతి ఉసిరికాయలు తీసుకున్నాను. ఈ సైజులో తీసుకున్నానండి. మరీ పెద్దవి కాకుండా, అలానే మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉంటే బాగుంటాయి పచ్చడికి. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నిటినీ నీళ్లు పోసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఈ ఉసిరికాయలు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. కొద్దిగా మురికి ఉంటుంది. దీనికి ఉన్న ఈ మురికి మొత్తం పోయే వరకు 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఈ ఉసిరికాయలన్నిటినీ ఒక జాలి గిన్నెలో వేసేసుకుని కొద్దిసేపు నీళ్ళు వాడే వరకు పక్కన పెట్టుకోండి. నీళ్ళు వాడిన తర్వాత ఈ ఉసిరికాయలని ఒక పొడి క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడిచేసుకోవాలి. అస్సలు తడేమి లేకుండా పూర్తిగా తుడిచేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ శుభ్రంగా తుడిచేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుందండి. ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత చాకు తీసుకుని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఉసిరికాయకి 3 వైపులా 3 ఘాట్లు పెడితే సరిపోతుంది. నూనెలో వేయించేటప్పుడు ఈ ఉసిరికాయ అనేది చక్కగా వేగుతుంది. ఇలా మొత్తం అన్ని ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ వరకు చింతపండు తీసుకోవాలండి. 1/2 కేజీలో కొద్దిగా తగ్గించినా పర్వాలేదు. అంటే 250 గ్రాములకి ఒక 200 గ్రాములు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈనెలు పీచు ఉంటే తీసేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత చింతపండు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసి ఈ విధంగా చింతపండునైతే కొద్దిసేపు ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతుల్ని, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలను కూడా వేసుకుని ఇవి దోరగా వేగే వరకు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ విధంగా వేయించేసుకోవాలి. మరి మాడిపోకుండా చక్కగా దోరగా వేగితే బాగుంటాయి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకి తీసుకుని చల్లారిన తర్వాత పొడి చేసుకోండి. తర్వాత మనం ఉసిరికాయలు నూనెలో వేయించడానికి ఒక 1/2 కేజీ వేరుశనగ నూనెని వేసుకున్న తర్వాత పూర్తిగా ఆరిన కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను అయితే ఈ విధంగా వేసుకుని కొద్దిగా వేసుకుని మరీ మాడిపోకుండా ఉసిరికాయలు మెత్తగా అయ్యే వరకు ఈ విధంగా నూనెలో వేయించేసుకోవాలి. ఈ కేజీ ఉసిరికాయలకి నూనె అయితే 1/2 కేజీ వరకు పడుతుందండి. మనం ఇప్పుడు 1/2 కేజీ వరకు వేసి ఈ ఉసిరికాయలను అయితే మనం వేయిస్తున్నాము. ఇలా మెత్తబడిన తర్వాత ఉసిరికాయలని తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ఉసిరికాయలను కూడా ఇదే విధంగా నూనెలో వేయించేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలోకి ఒక 10-12 వరకు ఎండుమిరపకాయలు వేసి ఇవి బాగా వేగే వరకు ముందు ఎండుమిరపకాయలు వేపుకోండి. తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, అలాగే దంచి పెట్టుకున్న ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని ఇవన్నీ వేగే వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు వరకు కరివేపాకును కూడా వేసుకుని ఈ కరివేపాకు కూడా మంచిగా వేగి తాలింపు అనేది మంచి వాసన వచ్చే వరకు ఈ విధంగా వేపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం నూనెలో వేయించిన ఉసిరికాయలని తీసుకుని ముందుగా ఉడికించి మిక్సీ పట్టుకున్న చింతపండుని, అలాగే 200 గ్రాముల పచ్చికారాన్ని కూడా వేసుకోండి. తర్వాత ఒక 150 గ్రాముల వరకు సాల్ట్ వేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆవపిండి, మెంతిపిండిని కూడా దీనిలో వేసేసుకోవాలి. తర్వాత ఒక 10 దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి. ముందు మనం తాలింపులో కూడా వేసాం కదా, వెల్లుల్లిపాయలు అనేవి ఇలా ఎక్కువ వేసుకున్న మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఇవన్నీ ఈ విధంగా గరిటెతో కలిపేసుకోవాలి. ఒకవేళ గరిటెతో కుదరకపోతే చేత్తో అయినా మెత్తగా కలిపేసుకోవచ్చండి. ఇలా పచ్చడి అనేది గట్టిగా ఉన్నప్పుడు మనం చింతపండులో నీళ్ళు ఎక్కువ పోసి ఉడికించుకున్నాం కదండి, ఆ నీళ్ళు మాత్రమే పోసి ఈ విధంగా కలుపుకుంటే కొంచెం పచ్చడి లూజ్ అవుతుంది. మామూలుగా నీళ్ళు పోసి ఇలా కలిపితే పచ్చడి అనేది బూజు వచ్చేస్తుందండి, పాడైపోద్ది. కాబట్టి చింతపండు నీళ్లు పోసి మాత్రమే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గంట ఆగిన తర్వాత ఇలా చల్లారిన తాలింపుని అయితే వేసేసుకోవాలి. తాలింపు అనేది వెంటనే వేయకండి, చల్లారిన తర్వాత వేసేసుకుంటే మనకి ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఇది ఇప్పుడు జాడీలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. మరి మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి
మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.